హాయ్ హలో నమస్తే గోస్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట్ని. నేను మీకోసం ఈ వీడియోలో టొమాటో కెచప్తో ఎగ్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. మీకు టైం లేనప్పుడు లేదా కుకింగ్ చేసే ఓపిక లేనప్పుడు జస్ట్ 10 మినిట్స్లోనే ఈ రెసిపీని ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. కేవలం గుడ్లు, టొమాటో కెచప్ మరి కొన్ని మసాలాలతోనే ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇంక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేయండి. ముందు కుక్కర్లో ఒక 4 గుడ్లు తీసుకొని ఎగ్స్ ములిగేలా వాటర్ వేసుకొని ఎగ్స్ని బాయిల్ చేసేయండి. ఎగ్స్ బాయిల్ అయ్యాక ఇలా 2 పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ వేసి ఈ ఎగ్ పీసెస్ని కాస్త ఫ్రై చేసుకోండి. ఈ ఎగ్ పీసెస్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మసాలా అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత గుడ్లు మసాలాకి పట్టించి గుడ్లని ముందుకి వెనక్కి ఇలా తిప్పుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. మర్చిపోకండి గుడ్లను ఇలా మధ్య మధ్యలో తిప్పుకోండి, ఎందుకంటే మనం వేసిన మసాలా అంతా దానికి బాగా పడుతుంది. చూసారా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇవి వేగడానికి కనీసం 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని దాని మీద చల్లుకొని ఆ తర్వాత ఆ టమాటో కెచప్ని ఎగ్స్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అంతే వ్యూవర్స్, మన టొమాటో కెచప్ ఎగ్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఈ రెసిపీకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.